రారా గజ్జుకుక్క అద్దా. నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎండగట్టాను. మద్యం దుకాణాలు మీరే నడిపేస్తారో, ఇక నుంచి లాలీపాప్ చికెన్ స్టఫ్లో మీరే పెట్టేస్తారో, శివరాకరికి ఉండలు కూడా మీరే సప్లై చేసేయండి, సరిపోతుంది. మీరు వైన్ షాపుల దగ్గర ఇక మీరు ఆ వ్యాపారం ఒకటే మిగిలిందిరా. ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దొడుస్తారా? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. నేను సార్, నేను అవుట్ సార్, ఆడుకోరు మీరే ఆడుకో. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప, దేని గొప్ప? ఏం చేసొచ్చు 5 సంవత్సరాల్లో? పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడత ఉప్పులకి ఊగేది లేదు, దడిచేది లేదు. అడిగేవాళ్ళు లేడు అనుకుంటున్నావా? తాడు పెరిగినట్టు పెరిగావు ఏంట్రా? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? గట్టిగా తగిలిందా? గట్టిగా తగిలింది. ఒరే నీ ఫేస్ కి ఎంత ఎమోషన్ అవసరం ఏంట్రా? అంటే సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ ఫీల్ అయ్యాను సార్. సార్ మీరు దేన్ని చేతిలో తీసుకుంటే నాకెందుకు, దేన్ని ఆడించుకుంటే నాకెందుకు సార్? నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. రౌడీసమా? రే ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ ఫీల్డ్కి వచ్చాను రా. ఏమనుకుంటున్నారు? నీ పొట్టి పోతి పేరంటాల్లాగా మెట్లకి పసుపు కుంకాలు రాసుకుంటే ఏమవదు, పోతి పేరంటాలు అంటారు పల్లెటూళ్ళలో. మహేష్ బాబు నువ్వు చూసినటువంటి శకలంగా మర్చిపోతానండి కానీ నేను ఈ స్వలంగా సంపర్కుడు ఏమైనా చేస్తాడు వీడు. హుందాగా శంషేర్గా రాజకీయాలు చేయండి. ఈ ఆర్టికల్ ఖైరతాబాద్ మొత్తం సంబంధించుకోమని జ్ఞానం సీనానికి పవర్స్ ఇచ్చిండు. ఇయలే గుంజుకున్నాం. బస్తీలో బెల్ట్ షాప్ పెడతావు, కష్టపడి సంపాదించిన 100 రూపాయలు వాళ్ళ పిల్లలకు కూడా చేరకుండా మధ్యలోనే గుంజుకుంటావు. కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు నెక్స్ట్ వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. ఒకటి చెప్పేది అంటే నాకన్నా ఎన్ని డిజికేషన్ తక్కువ. ఎస్ఐ గారు రమ్మంటున్నారు. ఎవడరాడు? ఎవడు అసలు అని రమ్మడానికి? ఎవడరాడు? ఎవడ ఏంటో హార్డ్అవుట్ చేస్తున్నాడంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఏంటండి ప్రాబ్లం? ఈ యూనిఫామ్ తీసేస్తే రౌడీజంలో నేను అవ్వండ్రా. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. దీనికి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. లెంత్ ఎక్కువైంది. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. సంఘంలో ఉన్న ప్రముఖ వ్యక్తి సార్. అబ్బా ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రవేశపెట్టండి. రేయ్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు. ఏంటండి ప్రాబ్లం? కేసా? మన మీద ఎవడరా కేసు పెట్టది? వీళ్ళందరూ మనకు రాళ్లే. ఇతనికి ఇదే సదా అండి. ఓ తప్పి కొట్టేస్తాడు. నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్తా. నా గురించి ఏమనుకుంటున్నావురా? 100 అనుకుంటామండి, అన్ని చెప్తామేంటి? ఎవరినొకరు మనుషులు పెట్టి కొట్టి చేద్దాం అనుకుంటానండి.